హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కేడి లక్ష్మి ఫోటో చూస్తూ లక్ష్మి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు విహారీ గారి నుంచి దూరంగా విహారీ గారి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ తరువాత బిడ్డను కన్నది. బిడ్డను తీసుకొని వైజాగ్ వచ్చి సిరిగా పేరు మార్చుకుంది. ఎందుకు ఇదంతా చేస్తుంది అని చెప్పి కేడి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కేడీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కేడీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటాడు. నేను అమ్మ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. మీరు సిరి అనే అమ్మాయి కనిపించట్లేదని, ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా తెలియచేయమని మీ నెంబర్ ఇచ్చారు కదా సార్ అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. అవును, ఒక యాక్సిడెంట్ తరువాత సిరి అనే అమ్మాయి కనిపించకుండా పోయింది. యాక్సిడెంట్కి గురైన ఆ అమ్మాయి ఖచ్చితంగా ఏదో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుందని హాస్పిటల్ వాళ్లకు ఆ అమ్మాయి ఆచూకీ తెలియచేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని కేడి చెప్తూ ఉంటాడు. సార్, సిరి అనే అమ్మాయి మా హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ అమ్మాయి గత కొంతకాలంగా కోమలో ఉంది. ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చిన తర్వాతే ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకుంటే ఆ అమ్మాయి సిరి అని చెప్పింది. మరి మీరు అడుగుతున్న సిరి, మా హాస్పిటల్లో అడ్మిట్ అయిన సిరి ఒకరో కాదో మాకైతే తెలీదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, ఆ అమ్మాయి ఇప్పుడు మీ హాస్పిటల్లోనే ఉందా అని చెప్పి కేడి అడుగుతూ ఉంటాడు. మా హాస్పిటల్లోనే ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. 5 మినిట్స్లో హాస్పిటల్కు వస్తాను, ఆ అమ్మాయిని సేఫ్గా చూసుకోండి అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు లక్ష్మి తన మొహాన్ని తను చూసుకుంటూ, నేను ఇప్పుడు బామ్మ దగ్గరికి క్రిష్ దగ్గరకు వెళ్తే నన్ను ఎవరు అని అడుగుతారు, వాళ్ళకు నేను ఏ సమాధానం చెప్పాలి, నా మోకాన్ని నా కొడుకే గుర్తుపట్టడు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ తన రూమ్లో నుంచి బయటకు వస్తుంది. విహారీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏడుస్తూ బయట లక్ష్మికి కనిపిస్తారు. ఇదేంటి, వీళ్ళంతా ఇంత బాధగా ఈ హాస్పిటల్లో ఉన్నారు, ఎవరికి ఏం జరిగి ఉంటుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అటుగా ఒక నర్సు వెళ్తూ ఉంటే, సిస్టర్, వాళ్ళంతా ఎందుకు బాధపడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే పెద్ద ఆయనకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, అందుకే వాళ్ళంతా బాధపడుతున్నారు అని చెప్పి సిస్టర్ చెప్తూ ఉంటుంది. పెద్దయ్య గారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందా అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. పెద్దయ్య గారు చాలా మంచివాళ్ళు, ఆయనకు ఇలాంటి పరిస్థితి రావటం ఏంటో అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భక్తవత్సలానికి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, మా తాతయ్యకి ఎలా ఉంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అతని పరిస్థితి చాలా క్రిటికల్గానే ఉంది, అతను ఎప్పుడు స్పృహలోకి వస్తారో కూడా చెప్పలేము. మీరంతా ఇక్కడ ఉండకూడదు, ఒక్కరు మాత్రమే ఇక్కడ ఉండి దయచేసి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. విహారీ, డాక్టర్ చెప్పింది కరెక్టే, మనమంతా ఇక్కడ ఉండి ఏం చేస్తాము, నాన్న ఎప్పుడు స్పృహలోకి వస్తారో మనకు కూడా తెలియదు కదా అని చెప్పి అంబిక అంటుంది. విహారీ, మీరంతా వెళ్ళండి, మామయ్య గారి దగ్గర నేనుంటాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. సరే మోయ, జాగ్రత్త, తాతయ్య స్పృహలోకి రాగానే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి విహారీ అంటాడు. సరే విహారీ అని చెప్పి చారుకేశ్ అంటాడు. పదండి వెళ్దాం అని చెప్పి అందరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విహారీ వాళ్ళు అలా హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోగానే జేడీకేడి హాస్పిటల్ దగ్గరకు వస్తారు. డాక్టర్, మీరు ట్రీట్మెంట్ చేసిన సిరి ఎక్కడుంది, అర్జెంటుగా మేము సిరిని చూడాలి అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. సార్, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఏంటా ఇన్ఫర్మేషన్ అని చెప్పి కేడి అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి మొహం అంతా కూడా యాక్సిడెంట్లో కాలిపోయింది సార్. ఆ అమ్మాయి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేశాము. ఇప్పుడు మీరు ఆ అమ్మాయి పాత రూపాన్ని చూడలేవరు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్, ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి, మేము వెళ్ళి కలుస్తాము అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. నర్స్, వీళ్ళను ప్లాస్టిక్ సర్జరీ చేసిన అమ్మాయి రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. రండి సార్ అని నర్స్ అంటుంది. ఇక నర్సు వెనుక కేడి సంధ్య వెళ్తూ ఉంటారు. సంధ్య గారు, ఒక్క నిమిషం. కనక మహాలక్ష్మి హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి ఎవరు గుర్తుపట్టకుండా పేరు మార్చుకుంది. ఇప్పుడు డాక్టర్లు ట్రీట్మెంట్ చేసింది కనక మహాలక్ష్మికే అయితే మనం కనక మహాలక్ష్మి పాత రూపం కనక మహాలక్ష్మికి లేదు కాబట్టి ఆ అమ్మాయి కనక మహాలక్ష్మియో సిరియో కూడా కన్ఫర్మ్ చేసుకోలేము అని కేడి అంటాడు. అవును కేడి, లక్ష్మి పేరు మార్చుకుంది, ఇప్పుడు
ప్లాస్టిక్ సర్జరీ చేశామని డాక్టర్లు చెప్తున్నారు. అసలు అక్కడ ఉంది కనక మహాలక్ష్మి అవునో కాదో మనం ఎలా తెలుసుకోవాలి అని సంధ్య అంటుంది. ఆ అమ్మాయి చాలా తెలివిగా ఆలోచిస్తుంది. ఆ అమ్మాయిని మనం అంత ఈజీగా కనక మహాలక్ష్మి అవునో కాదో తెలుసుకోలేము అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి కనక మహాలక్ష్మి అవునో కాదో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. నేను చెప్పినట్టు చేద్దాం అని కేడి అంటాడు. ఏంటో చెప్పండి కేడి అని చెప్పి సంధ్య అంటుంది. ఇక కేడి సంధ్యకి ఏదో చెప్తూ ఉంటాడు. అదంతా మనకు వినిపించదు. సరే పదండి వెళ్దాం అని చెప్పి సంధ్య అంటుంది. ఇక సంధ్య కేడి ఇద్దరూ కలిసి లక్ష్మి రూమ్లోకి వెళ్ళేసరికి లక్ష్మి వెనక్కి తిరిగి కూర్చొని ఉంటుంది. కేడి లక్ష్మి అని పిలవటంతో వెనుక నుంచి సంధ్య కనక మహాలక్ష్మి అని పిలుస్తుంది. ఇక లక్ష్మి ఒక్కసారిగా నా పేరు సిరి అని డాక్టర్లకు చెప్పాను కదా, వీళ్ళు ఎవరై ఉంటారు నన్ను కనక మహాలక్ష్మి అని పిలుస్తున్నారు అని లక్ష్మి కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా పోలీస్ ఆఫీసర్ సంధ్య ఉంటుంది. సంధ్యని చూసి లక్ష్మి షాక్ అవుతుంది. నా ముఖం కూడా సంధ్య గారు చూస్తే గుర్తుపట్లెవరు, అలాంటిది నన్ను కనక మహాలక్ష్మి అని సంధ్య గారు ఎలా పిలిచుంటారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పేరు మార్చుకున్నాను, రూపం మారిపోయింది, వీళ్ళు నన్ను ఎలా గుర్తుపట్టారని ఆలోచిస్తున్నావా కనక మహాలక్ష్మి అని కేడి అంటాడు. ఇక దానితో లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఎవరు మీరు, నా పేరు కనక మహాలక్ష్మి కాదు సిరి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సిరి అంటే మీరా, అయితే ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి మీ అబ్బాయా అని చెప్పి కేడి క్రిష్ ఫోటోని లక్ష్మికి చూపిస్తారు. లక్ష్మి క్రిష్ ఫోటోని చూసి అవును క్రిష్ నా కొడుకు, హరికృష్ణ ఎక్కడున్నాడు చెప్పండి, నా హరికృష్ణను నేను వెంటనే చూడాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. హరికృష్ణ వాళ్ళమ్మ నువ్వేనా అని చెప్పి కేడి అడుగుతూ ఉంటాడు. అవును సార్, హరికృష్ణ నా కన్న కొడుకు, వాడి ముద్దు పేరు క్రిష్, వాడికి హరికృష్ణ అని పిలిస్తే నచ్చదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే డౌటే లేదు, నువ్వే కనక మహాలక్ష్మి అని కేడి అంటాడు. ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. కనక మహాలక్ష్మి అసలు రూపం మాకు తెలుసు, కనక మహాలక్ష్మియే క్రిష్ వాళ్ళ అమ్మని కూడా తెలుసు. యాక్సిడెంట్లో అనుకోకుండా నీకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు, నీ రూపం మారిపోయింది, అందుకే నిన్ను మేము గుర్తుపట్టలేమనుకున్నావా కనక మహాలక్ష్మి అని చెప్పి కేడి అంటాడు. సార్ మీరు అన్నది నిజమే, నేను కనక మహాలక్ష్మినే, ప్లీజ్ సార్ ఈ విషయం బయటికి రానివ్వకండి, నా కొడుకు క్రిష్ ఎక్కడున్నాడో నాకు చెప్పండి, వెంటనే నా కొడుకు క్రిష్ని నేను చూడాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. అసలు విహారి గారి నుంచి ఎందుకు దూరంగా వచ్చారు లక్ష్మి గారు అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ సంధ్య గారు ఆ విషయాలేవి ఇప్పుడు నన్ను గుర్తు చేయకండి, నేను ముందు నా కొడుకుని చూడాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే మీరు మీ కొడుకుని చూడాలంటున్నారు కదా, మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్తాను, ఆ అడ్రస్కు వెళ్ళండి, మీ కొడుకు అక్కడ క్షేమంగా ఉన్నాడు అని చెప్పి కేడి అంటాడు. సరే సార్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక కేడి అడ్రస్ చెప్పగానే లక్ష్మి సరాసరి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. క్రిష్ నన్ను గుర్తుపడతాడో లేదో, క్రిష్కి నేనే వాళ్ళమ్మ సిరినని ఎలా నిరూపించాలి అని లక్ష్మి ఆలోచిస్తూ విహారి ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కేడి విహారి గారి ఇంటికి లక్ష్మిని అలా పంపించావేంటి అని సంధ్య అడుగుతూ ఉంటుంది. తనే లక్ష్మని విహారి గారు గుర్తుపట్టలేవరు కదా సంధ్య, క్రిష్ వాళ్ళమ్మ లక్ష్మి ఫోటోని మీరు నేను మాత్రమే చూసాము, విహారి గారు చూడలేదు కాబట్టి విహారి గారు ఎట్టి పరిస్థితిలో లక్ష్మిని గుర్తుపట్టరు. లక్ష్మి గారు తనే క్రిష్ వాళ్ళ అమ్మ అని క్రిష్ దగ్గర ప్రూవ్ చేసుకున్న తరువాత మనం తనే కనక మహాలక్ష్మి అలియా సిరి అని అందరి ముందు ప్రూవ్ చేద్దాం, అప్పటి వరకు సైలెంట్గా ఉందాం, లేదంటే ఆ సిరి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి కేడి అంటాడు. చాలా బాగా ఆలోచించావు కేడి అని చెప్పి సంధ్య అంటుంది. ఇక లక్ష్మి చాలా సంతోషంగా విహారి ఇంటి దగ్గరకు వెళ్తుంది. ఆ ఆఫీసర్ చెప్పిన ఇల్లు ఇదే, నా కొడుకు క్రిష్ ఈ ఇంట్లోనే ఉన్నాడు, నా కొడుకు క్రిష్ని చూసుకోవాలి అని లక్ష్మి చాలా సంతోషంగా విహారి ఇంటి దగ్గరకు వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. విహారి డోర్ ఓపెన్ చేస్తాడు. లక్ష్మి విహారిని చూసి షాక్ అవుతుంది. విహారి లక్ష్మిని చూసి ఎవరు మీరు, ఎవరు కావాలి మీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక లక్ష్మి అది అది అని కంగారు పడుతూ ఉంటుంది. హలో మిమ్మల్ని అడుగుతుంది, ఎవరు మీరు, మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. నా పేరు
నా పేరు సిరి అండి, క్రిష్ వాళ్ళ అమ్మని అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇక విహారి ఒక్కసారి షాక్ అయ్యి మీరు సిరి గారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును, నేను సిరినే అని చెప్పి కనకం కంగారు పడుతూ ఉంటుంది. క్రిష్ క్రిష్ మీ అమ్మ వచ్చింది అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు. బ్యాట్మెన్ మా అమ్మ వచ్చిందా అని క్రిష్ పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చి బ్యాట్మెన్ మా అమ్మ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. క్రిష్ మీ అమ్మను ఎదురుగా పెట్టుకొని మీ అమ్మ ఎక్కడా అంటావేంటి అని విహారి అంటూ ఉంటాడు. బ్యాట్మెన్ ఈవిడ మా అమ్మ కాదు అని చెప్పి క్రిష్ అంటాడు. క్రిష్ నేనే మీ అమ్మను, యాక్సిడెంట్లో నా మొహం అంతా కాలిపోయింది, నాకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మీకు ప్లాస్టిక్ సర్జరీ జరిగిందా అని విహారి అంటూ ఉంటాడు. అవును, ప్లాస్టిక్ సర్జరీలో నా మొహం మారిపోయింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అంటే మా అమ్మ నువ్వేనా, మా అమ్మ మొహం మారిపోయిందా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవును హరికృష్ణ, యాక్సిడెంట్లో నా ముఖం అంతా కాలిపోయిందని డాక్టర్లు నాకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు, నీ కోసమే నేను బ్రతికున్నట్టున్నాను నానా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. బ్యాట్మెన్ మా అమ్మ రూపం ఇది కాదు, కానీ మా అమ్మ వాయిస్ ఇలానే ఉంటుంది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అమ్మా నీ చేతులు ఇలా ఇవ్వు అని చెప్పి క్రిష్ లక్ష్మి చేతులు పట్టుకుంటాడు. బ్యాట్మెన్ మా అమ్మ చేతులే ఇవి, మా అమ్మ చేతుల మీద ఇలానే పచ్చబొట్టు కూడా ఉంటుంది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. నేనే మీ అమ్మను క్రిష్, ఇలాంటి దౌర్భాగ్యం ఎవరికీ రాకూడదు, కళ్ళెదురుగా తల్లిని పెట్టుకుని కూడా కొడుకు గుర్తుపట్టలేకపోతున్నాడు అని లక్ష్మి బాధపడుతూ ఉంటే, అమ్మా నువ్వే మా అమ్మవి, నేను నిన్ను గుర్తుపట్టానమ్మా, బాధపడకమ్మా అని చెప్పి క్రిష్ అంటాడు. నువ్వు చచ్చిపోయావని అందరూ అన్నారమ్మా, ఆ దేవుడు నా కోసమే నిన్ను బ్రతికించాడమ్మా అని క్రిష్ లక్ష్మిని హగ్ చేసుకుంటాడు. విహారి ఎవర్రా ఈ అమ్మాయి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. సిరి అత్తయ్య, క్రిష్ వాళ్ళ అమ్మ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. నువ్వేనా తల్లి, ఆ మహా తల్లివి, నువ్వు కనిపించకుండా పోయేసరికి నిన్ను మా బావ ఏదో చంపేశాడని మా బావను పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టులో కూడా మా బావను తీసుకెళ్లారు, నీ వల్ల మా బావ కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది, నా కూతురు సిరి ఏమో నీ కొడుకులతో కలిసి అడవిలోకి వెళ్ళింది, అక్కడ క్రూర మృగాలు కూడా ఉన్నాయంట, నా అదృష్టం బాగుండి నా కూతురు బయటపడింది తల్లి, ఇక మీ కుటుంబంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, నీ కొడుకుని తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడేది అలానేనా అని విహారి అంటాడు. ఇక సిరి వస్తుంది. సిరిని చూడగానే లక్ష్మి సిరిని గుర్తుపట్టి, సిరి నువ్వు ఇంట్లో ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. నానా ఎవరి ఆంటీ అని సిరి అడుగుతూ ఉంటుంది. సిరి ఈవిడే మా అమ్మ సిరి, మా అమ్మ యాక్సిడెంట్లో ముఖమంతా కాలిపోయిందంట, ప్లాస్టిక్ సర్జరీ చేశారంట అని చెప్పి క్రిష్ అంటాడు. అంటే ఏంజెల్ ఆంటీయా అని సిరి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నీకు ఎంతో ఇష్టమైన ఏంజెల్ ఆంటీని నేనే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంజెల్ ఆంటీ మీ ముఖం మారిపోయిందా, ఈ ముఖం కూడా చాలా బాగుంది ఆంటీ అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఏంజెల్ ఆంటీ మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సిరి లక్ష్మిని హగ్ చేసుకుంటుంది. ఇక లక్ష్మి సిరిని ఒకవైపు క్రిష్ని ఒకవైపు హగ్ చేసుకుంటే, ఏ సిరి ఇట్రావే, దాన్ని పోయి హగ్ చేసుకున్నావేంటే అని సహస్ర అంటుంది. సహస్ర కాస్త మానవత్వంతో ఆలోచించి మాట్లాడు సహస్ర అని విహారి అంటాడు. విహారి నా కూతురు కరెక్ట్గానే మాట్లాడుతుంది, ఇక ఈ కుటుంబాన్ని ఇక్కడ నుంచి పంపించేసే అని చెప్పి పద్మాక్షి అంటుంది. మేము ఇక్కడ ఉండంలేండి, వెళ్ళిపోతాము, నా కొడుకుని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే క్రిష్ బయలుదేరదాం పదా అని చెప్పి లక్ష్మి అంటుంది. సిరి గారు ఎక్కడుంటారు మీరు, మీ ఇల్లంతా కాలిపోయింది, మీ బామ్మగారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని విహారి చెప్తూ ఉంటాడు. అవునమ్మా, మన ఇంటిని ఆ వడ్డీ శకుంతల మనుషులు కాల్ చేశారు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఏదో ఒక గుడిలో ఉంటాంలేండి సార్ అని చెప్పి లక్ష్మి అంటుంది. మీరు ఇక్కడే ఉండండి, మీ బామ్మగారు హాస్పిటల్ నుంచి రికవరీ అయ్యి వచ్చే వరకు మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండొచ్చు అని విహారి అంటాడు. వద్దు సార్ అని చెప్పి లక్ష్మి అంటుంది. బాబా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దారిని పోయే దరిద్రాన్ని తల్ల పెట్టుకుంటా అంటావేంటి అని చెప్పి సహస్ర అంటుంది. దాంతో విహారి సహస్ర చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, సిరి ఇక్కడే ఉంటుంది, క్రిష్ కూడా ఇక్కడే ఉంటాడు, ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్